ఎవరి ఈ అమ్మాయి బాగుంది? నిజంగా బాగుందా? ఇంతకెవరు? సిద్ధుకు సంబంధాలు చూస్తున్నారంట, వాళ్ళ అమ్మ పంపింది. మ్యాచెసా? నేమ్ శ్రావ్య, 1 and only డాటర్. హైదరాబాద్లో ఐటీ జాబ్, ఊర్లో ఇల్లు పొలం. వెయిట్ 50 తులాల బంగారం కూడా ఇస్తారంట. నిన్నే బెట్టన్నా ఇవాళ మ్యాచ్ అంటున్నావు, ఏంటి సంగతి? ఏహే ఆపు, అదేదో పెద్ద సిద్ధు ఓకే చెప్పేసినట్టు ఈ సంబంధానికి అప్పుడే. నో చెప్పడానికి ఒక్క రీజన్ చెప్పు. రీజన్ లేదు కానీ ఒక ఐడియా అయితే ఉంది. ఏంటది? ఇప్పుడు నేను శ్రావ్య ఫోటో తనకు పంపితేనే కదా చూడాలి. అంటే ఇప్పుడు ఏ ఫోటో పంపితే తనే కదా శ్రావ్య. ఒసేయ్ వాడెంత నచ్చినంత మాత్రాన తప్పుడు ప్రొఫైల్ పంపిస్తావా? ఎవ్రీథింగ్ ఈస్ ఫెయిర్ అండ్ లవ్ అండ్ వార్ అని పెద్దలు ఊరికే అనలా. అయినా నీ ఫోటో పంపుతావు, వెంటనే నువ్వు చెప్తాడు. అంటే నా ఉద్దేశం, అమ్మో ఇంత అందంగా ఉంది, ఈ అమ్మాయి మన రేంజ్ కాదులే అని నువ్వు చెప్తాడని. కవరింగ్ బానే చేసావులే గాని చంపుతా నా ఫోటో పంపిస్తే. శ్రావణి, కేఫ్ అంతా మందే. పిజ్జా కావాలా, బర్గర్ కావాలా, శాండ్విచ్ కావాలా, నీ ఇష్టం. నువ్వు వచ్చే చెప్తా. రే మనీ ఇట్రారా. మేడం, మా మేడం పిలుస్తుంది, నేను తర్వాత చేస్తా. బాయ్. మేడం, నీ గర్ల్ ఫ్రెండ్ చూడ్డానికి ఎలా ఉంటదిరా? మేడం నా కళ్ళతో చూస్తే అంతఃపురంలో కలర్స్ స్వాతిలా ఉంటుంది మేడం. అబ్బో, నీ కళతో కాదు గాని మా కళతో ఎలా ఉంటుందో చెప్పు. బో యావరేజ్ మేడం. అవునా? నీ గర్ల్ ఫ్రెండ్ ది సింగిల్ గా ఉన్న ఫోటో ఒకటి పంపించు. పెద్ద క్లారిటీ హెచ్డీ అక్కర్లా, బ్లర్ ఉంటే మహా మంచిది. పెట్టొచ్చు గానీ ఎందుకు మేడం? రేపు బయటికి వెళ్ళాలి, లీవ్ కావాలన్నా వాట్సాప్ చేయమంటారా, మెయిల్ చేయమంటారా? ఎలాగోలాగ పంపురా. వాట్సాప్ ఈస్ గుడ్ ఆప్షన్ మేడం. అమ్మ టేస్ట్ ఏంటి ఎలా ఉంది? తేజు ఫోన్ చూడవే. నీోడే ఫోన్ చేసేది. హలో సిద్ధు గారు. హలో ఐషు గారు. స్పీకర్లో పెట్టు, స్పీకర్. చెప్పండి. అదేనండి, ఏం లేదు, నా కాంటాక్ట్స్ లో బాబాయ్ ఆర్కేపీ అని ఒక కాంటాక్ట్ ఉంటుంది, కొంచెం ఫార్వర్డ్ చేస్తారా? ఓకే అండి, నేను ఫార్వర్డ్ చేస్తా. ఓకే అండి, థ్యాంక్ యూ. హలో సిద్ధు గారు. ఉన్నానండి. అదే పెళ్లి చూపులు ఏమైంది అని శ్రావ్యతో. అది నో చెప్పేశారా? ఓకే చెప్దాం అనుకుంటున్నానండి. ఓకే చెప్తారా? అలా అలా ఎలా చెప్తారు? ఐ మీన్ ఫొటోస్ ఫార్వర్డ్ చేసేటప్పుడు చూశాను, అమ్మాయి చాలా యావరేజ్గా అనిపించింది. నా కళ్ళతో చూడండి, దేవతలాగుంది. అంటే అమ్మాయి పెద్దగా చదువుకోలేదు, బీటెక్ కూడా అవ్వలేదు, పెద్దగా ఆస్తులు కూడా లేనట్టున్నాయి. అమ్మాయి మంచిదైతే చదువు డబ్బుతో ఏం చేసుకుంటామండి, ఇద్దరం ఏదో ఒక ఉద్యోగం చేసుకొని బతికేస్తాం, అంతే కదండి? అంతే అనుకోండి, కానీ 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 ఏంటండి? కానీ ఇంకా బెటర్ దొరకొచ్చేమో కదా. వచ్చిన ఫస్ట్ సంబంధంకి ఓకే చెప్పేసేంత కంగారు ఏమని చెప్పండి. లేదనుకోండి. అందుకే చెప్తున్నాను, కొంచెం ఆగండి. ఈ లోపల తనకంటే మంచి అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, మిమ్మల్ని ఇష్టపడే అమ్మాయి దొరకొచ్చేమో కదా. అవును, కరెక్టే అండి. ఇది నేనెందుకు ఆలోచించలేదంటారు? చాలా బాగా చెప్పారండి. సరే, ఓకే అండి, తర్వాత కాల్ చేస్తాను. ఓకే అండి, ఉంటా. చూసావా ఎలా కన్విన్స్ అయిపోయాడో? ప్రపంచంలో ఎవడైనా దాన్ని కన్విన్సింగ్ అంటాడానే. నువ్వు వాడి రియాక్షన్ కోసం ఎలా ఎదురు చూస్తున్నావో, వాడ అమ్మాయికి ఎస్ చెప్తే నీ రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నాడు. పడిపోయాడంటవా తేజు? వాడి గురించి తెలియదు గాని నువ్వు మాత్రం మొత్తానికి పడిపోయావు. Hi Teju. హాయ్ సతీష్, హౌ ఆర్ యూ? I'm good. How are you? ఐ యామ్ గుడ్ టు. ఏంటి సార్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు? హే సతీష్, ఎలా I'm ఉన్నావు? good. లాంగ్ టైమ్. యా, చాలా రోజులైంది కదా. ఎగ్జాక్ట్లీ. By the way, he's my colleague, Sagar. Hi. ఓ Hi. హాయ్. మా కంపెనీకి అన్అఫీషియల్ కల్చరల్ హెడ్. ఏదో వీళ్ళ అభిమానం. ఓ, మొన్న మీ కేటరింగ్ కాంట్రాక్ట్ పోయింది కదా, అది మనోడు వల్లనే. అవన్నీ ఇప్పుడు ఎందుకు? వాళ్ళు కాఫీలో కారప్పొడి లాంటి క్రియేటివ్ రివెంజ్లు ఏమన్నా ప్లాన్ చేస్తే రేపు ఆఫీస్లో లీవ్ కూడా ఇవ్వరు.